ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి చేరడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయకాలంన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అనుదినము మనము దేవుని వాక్యంను ధ్యానిస్తున్నాము. దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈ మాటలు మనకు ఎంతో ధైర్యంనిస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క కృప అమూల్యమైనది. ఆయన ప్రేమ కృప అంటే కీర్తనలలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అన్నిట్లో కూడా మనం చూసేది అన్ఫెయిలింగ్ లవ్. దేవుని యొక్క అన్ఫెయిలింగ్ లవ్ అంటే అది ఎప్పుడు కూడా విఫలమవ్వదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా విఫలమవ్వదు. అలాంటి గొప్ప ప్రేమ, ఆ ప్రేమనే కృప అని మనం తెలుగులో పిలుస్తున్నాము. ఆయన మనకు తండ్రి కదా. తండ్రి మరి తన పిల్లలను ఎలాగ ప్రేమిస్తాడో అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఆ మా ప్రేమను మనం రుచి చూసి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మనం ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో దేవుని ప్రేమను కనుగొనాలి అంటే ఖచ్చితంగా మనకు దేవునితో ఒక సరైన సంబంధం ఉంటేనే, మరి దేవునితో సహవాసం మనం కలిగి ఉంటేనే ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలము. ఈ ఉదయకాలంన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దావీదు అంటున్నాడు, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది అని. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మరి ప్రజలంతా కూడా దేవుని నీడను, రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన రెక్కలు ఎంతో బలమైనవి. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతున్నది. ఆయన రెక్కల క్రింద మనకు ప్రొటెక్షన్ ఉంది. ఆయన రెక్కల కింద మనకు ఎంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా మనం ఎంత కూడా సెక్యూర్గా ఫీల్ అవుతాం. అస్సలు ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తనలో కూడా మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని రాస్తూ ఆయన రెక్కల క్రింద ఆయన మనల్ని కప్పుతున్నాడు అని రాస్తాడు. అంటే దేవుడు అనుదినము అనుక్షణం కూడా మనల్ని అలా కప్పి ఉంచాడు. మనం ఒక కోడిని చూసినట్లయితే ఆ కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకుంటుంది. ఆ రెక్కల క్రింద ఉన్నప్పుడు ఆ కోడి పిల్లలు ఎంత నిశ్చింతగా ఉంటాయంటే, ఎంత భయం లేకుండా ఉంటాయంటే వాటికి అసలు ఎంతో కంఫర్టబుల్గా ఉంటాయి ఆ ప్లేస్లో. అలాంటి గొప్ప రక్షణ మరి వాటికి తన తల్లి యొక్క రెక్కల క్రింద దొరుకుతుంది. అదేవిధంగా ఆయన యొక్క అన్ఫెయిలింగ్ లవ్ ఏదైతే ఉందో అది మనము ఆయన రెక్కల క్రింద ఉంటేనే మనకు దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది? అది అలా దొరుకుతుంది తప్పకుండా. కానీ మనం గ్రహిస్తున్నామా? మనం గ్రహించడానికి మనకు ఎలాంటి అవకాశం ఉంది? ఆయనతో సన్నిహిత సంబంధం ఉంటేనే అది మనకు అర్థమవుతుంది. మరి ఒక తండ్రి తన పిల్లలను ఎంత ప్రేమిస్తాడో, ఎంత లాలిస్తాడో, ఆ విధంగానే మన తండ్రి కూడా, దేవుడు మన పరలోకపు తండ్రి కూడా మన గురించి ఆలోచిస్తాడు. మనల్ని కన్న తల్లిలాగా ఓదారుస్తాడట. మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం నాకు ఎవ్వరు లేరని. కానీ దేవుడు మనతోనే ఉన్నాడు, మనల్ని ఓదారుస్తున్నాడు. మనం అర్థం చేసుకుంటే, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే అది ఆ దుఃఖం అనేది ఉండకుండా మనకు పోతుంది. ఇంకా మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము, మన హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది. అలాంటి గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. అంతేకాదు ఆయన మనకు సమస్తమును సమకూర్చే దేవుడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో మరి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, తండ్రికి తెలుసు ఇవన్నీ మీకు కావాలని, మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ అంటే ఏవి? మనం వేసుకోవాల్సిన వస్త్రాలు, మనం తినవలసిన తిండి, మనం ఏం త్రాగాలో అవన్నీ కూడా మనకు కావాలని మనం తాపత్రయపడుతూ ఎంత చింతిస్తూ ఉంటాం కదా. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మనం చింతిస్తూ ఉంటాం. కానీ దేవునికి అవన్నీ తెలుసట.
ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే మనము దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యము నీతిని వెతకడం అంటే ఆయన వాక్యము చదవడము, ఆయన వాక్యమును ధ్యానించడం. ఆ విధంగా మనం ఆయనను వెతకాలి. వెతికితే ఆయన మనకు దొరికే దేవుడై ఉన్నాడు. అందుకే పేతురు కూడా చెప్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవుడు మన గురించి చింతించే దేవుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే, మీ తండ్రిని చూస్తే నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు, కనుక మీరు తండ్రిని నాకు కనపరచమని ఎలా అడుగుతున్నారు, నేనే తండ్రి లాంటి వాణ్ణి అని ఆయన చెప్పకనే చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది కదా. మరి అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎంతో నిశ్చింతగా ఉండగలుగుతాము. మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రభువు కూడా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా పిల్లలను ఎంతగానో ప్రేమించి ఆయన వారిని ఎత్తుకుని కౌగిలించుకొని ముద్దాడి వాళ్ళ గురించి వీరి వంటిదే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు, ఎలాంటి కపటం అనేది లేకుండా ఉండి మరి దేవుని నిజంగా వాళ్ళు ప్రేమించేవారుగా ఉంటారు. కాబట్టి అలాంటి మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు పిల్లలను ఒక ఎగ్జాంపుల్గా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో మనకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నిటి కూడా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన మనకు తప్పకుండా ఆదరణనిస్తాడు. మన సమస్యల నుంచి మనకు విడుదలను ఇస్తాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన నీ వెనుక నీ ముందు ఆవరించి ఉన్నాడు. ఆయన చెయ్యి మన మీద ఉన్నది. అలాంటి గొప్ప దేవుడు ఆయన. మనం ఏం చేస్తామో కూడా ఆయనకు తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయనకు తెలుసు. మనము చేసే ప్రతి పని ఏం చేయబోతున్నామో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనము ఆయనకు తెలియకుండా ఏదో రహస్యంగా చేసేద్దాం అని అనుకోవడం అది మూర్ఖత్వం. అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మనకు సహాయం చేస్తానంటున్నప్పుడు ఆయన మీద ఆధారపడడంలో తప్పులేదు కదా. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు అంటే ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు తల్లిదండ్రులు ఏదో తక్కువగా కనిపిస్తారు. తల్లిదండ్రులకు ఏం తెలీదు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏమంటారంటే, నీకేం తెలీదు, మేమేదో చేసుకుంటాంలే, నీకేం తెలీదు, నేను చేసుకుంటానులే అన్నట్లుగా చేస్తూ చాలాసార్లు మార్గం తప్పిపోతూ ఉంటారు. కొన్నిసార్లు కష్టాల పాలవుతూ ఉంటారు, ఇక్కట్ల పాలవుతూ ఉంటారు. అలాంటి సమయంలో తిరిగి తల్లిదండ్రులే వారికి సహాయం చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని పైన పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమస్తమైనటువంటి మార్గదర్శకత్వాన్ని చూపిస్తాడు. మరి ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. అంతేకాదు ఆయన కృప ఆకాశం నటుతున్నది, ఆయన సత్యసంధత్వము అంతరిక్షం నటుతున్నది అని అతడు చెప్తూ దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నరులను జంతువులను కూడా రక్షించే దేవుడు. మనము ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందగలం. మరి ఆయన తన యొక్క జీవ జలముల ఊటను మనకిస్తాడు. ఆ ఊటలో మనము ఆ నీరు త్రాగితే ఆ జీవపు ఊటను మనము కలిగి ఉంటే మనం ఎప్పటికి కూడా దప్పికొనము, మనం ఎప్పటికి కూడా మరి విసుగు చెందము, సొమ్మశిలము. ఎందుకంటే ఆ జీవపు ఊట ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ వలె మనల్ని నిత్యము తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అంటే మనము ఆయన వెలుగు మనకు వెలుగిస్తుంది కనుక మనము ఆ వెలుగును పొంది మనం వెలుగు చూస్తాము. ఎలాగైతే సూర్యుడు ఉదయకాలమున చీకటిగా ఉంటుంది, అయితే ఎప్పుడైతే పగలవుతుందో మరి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు క్రమక్రమంగా అంతా కూడా వెలుగు పరుచుకుంటుంది కదా. అప్పుడు మనకు అన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా దేవుని యొక్క వెలుగును చూస్తే ఆ వెలుగును మనం కలిగి ఉంటే మనము అన్నీ కూడా వెలుగులో చూడగలం.
అంటే ఆ వెలుగులో మనము ఆత్మీయమైనటువంటి సత్యాలను గ్రహించగలము, ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని పొందుకోగలము. మన ఆత్మీయ ఈ ఆహారం, ఆత్మీయ ఆహారం అదే పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు, ఆ పలుకులు అవి ఎంతో అద్భుతంగా మనల్ని నడిపిస్తాయి. కనుక ఆ ఆ పరిశుద్ధ గ్రంథంలోని ఆ ఆ వాక్యాలను చదువుకుంటూ మనము ధైర్యంను పొందుకోగలుగుతాము, మనము జీవాహారంను పొందుకోగలుగుతాము, సమృద్ధిని మరి సమస్తమైనటువంటి ఈవులను పొందుకోగలుగుతాము, ఆరోగ్యమును పొందుకోగలుగుతాము. ఇన్ని గొప్ప లక్షణాలు, ఇన్ని గొప్ప మేలులు మనకు ఆయనను నమ్ముకోవడంలో ఉంది. కనుక మనము ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని, మన హృదయాలను కంప్లీట్గా తన యొక్క ఆత్మతో నింపి, మన హృదయాలలో మనకున్నటువంటి భయాలు, మనకున్నటువంటి సందేహాలు అన్నీ పటాపంచలు చేసి ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. ఈ లోక సంబంధమైన విషయాలైనా సరే, ఆత్మ సంబంధమైన విషయాలైనా సరే, వాటన్నిటి నుంచి కూడా మనము మరి చక్కటి మార్గంలో మనం నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలిపే దేవుడు ఆయన. కనుక మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. మనము ఎన్నో భయంకరమైన విషయాలు ఈ లోకంలో చూస్తున్నాము. అనేక మంది అనేక విధాలుగా హింసించబడుతున్నారు, ఎంత బాధ పెట్టబడుతున్నారు. మరి అలాంటి పరిస్థితులలో మనకు కొన్ని భయాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు వాళ్ళు అడిగితే ఏం చెప్పాలా అని అర్థం కాదు, మరి ఏం చెప్పాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడాలని దిగులు పడవద్దు, మీరు ఏం మాట్లాడాలో ఆ టయానికి తప్పకుండా పరిశుద్ధాత్ముడు మీ నోటిలో ఆ మాటలు ఉంచుతాడు. మీరేం మాట్లాడాలో ఆ మాటలు దేవుడే మీకు తెలియజేస్తాడు అని చెప్పాడు. ఆ విధంగా మనం ధైర్యంగా ముందుకు సాగవచ్చు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా మనం జవాబులు ఇవ్వడానికి కూడా దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి భయం లేకుండా మనం ముందుకు సాగాలి. విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాం. మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకివ్వాలి, మనకు అర్థం చేసుకునేటువంటి జ్ఞానము మనకివ్వాలి. అలాంటి తండ్రి నీకున్నాడా? అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడా? నీవు ఆయనను అంగీకరించావా? ఆ విధంగా అంగీకరించినట్లయితే తప్పకుండా ఈ దినమే మరి ఆయనను అంగీకరించు. అంతేకాదు, వాక్యం చదివి ఆయన వాక్యంతో మనం నింపబడి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము. అలాంటి వాక్యము నింపబడాలంటే మనం ఏం చేయాలి? నిత్యము వాక్యం చదువుతూ ఉండాలి. ఒక్కసారి చదివినప్పుడు మనకు అంత అర్థమైపోయినట్లే ఉంటుంది. కానీ మరలా చదివినప్పుడే అది ఇంకా మనకు అధికంగా మరి మన యొక్క ధ్యానంలోనికి, మన యొక్క జ్ఞానంలో మనము ఆ జ్ఞానంతో మనం పొందుకోగలుగుతాము. ఆ వాక్యంను చదవడానికి మనకు శ్రద్ధ అనేది ఉండాలి, సమయం అనేది ఉండాలి. అనుదినము అనేక పనులకు మన సమయాన్ని కేటాయించుకున్నట్లే వాక్యంను చదవడానికి కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆయనతో సమయం గడపడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన యొక్క నడుపుదలలో మనము ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఇదే కాలంన ప్రభా నీ యొక్క వాక్యంను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. తండ్రి ప్రభా, నీ యొక్క వాక్యంను మేము అధికంగా చదివి అర్థం చేసుకునేలాగున మా హృదయాలను తెరవండి. నీ పరిశుద్ధ ఆత్మని మాలో ఉంచి తండ్రి మాకు సరైనటువంటి అవగాహన కలుగజేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, మరి నీ యొక్క సన్నిధిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యంలో రాయబడి ఉన్నది. అవును, నీ యొక్క రెక్కల చాటున మేము నిన్ను రెక్కల చాటున ఆశ్రయించినట్లయితే మాకెంతో సంతృప్తి ఉంటుంది మా ప్రభా, మాకెంతో నిశ్చింత ఉంటుంది, ఎంతగానో మేము క్షేమంగా ఉండగలము మా ప్రభా. తండ్రి, నీ రెక్కల చాటున మేముంటే మాకు సమస్తము లభిస్తుంది. మీరు మాకు సమస్తము అనుగ్రహిస్తారు, కలుగజేస్తారు దేవా. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీ కృప అమూల్యమైనది తండ్రి. నీ యొక్క కృప
ఎంత వెలలేనిదంటే మేము అసలు చెప్పలేము. ప్రభా నాయన, ఇంత గొప్ప దేవునివి మాకున్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంత గొప్ప తండ్రివి నాయన ప్రభా, ప్రేమ కలిగిన తండ్రివి. నీ యొక్క ప్రేమ వెలలేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇంత ప్రేమిస్తున్నావు కాబట్టే తండ్రి, మా రక్షణ నిమిత్తమై నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములు కడిగివేసి ఆయన బలియాగం ద్వారా మాకు రక్షణ దయచేసి మాకు ఎంతగానో మరి విముక్తిని, ఈ పాపపు లోకంలో నుంచి మాకు విముక్తినిచ్చి తండ్రి, సాతాను శక్తుల నుంచి విడుదలనిచ్చి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడుతూ నడిపిస్తున్నారు దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఉదయ కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మరి ఈ దినము మేము చేయబోయేటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయం మేము మా పనులలో, ఉద్యోగ జీవితాలలో మేము ఉంటుండగా మా ఉద్యోగాలన్నింటిలో కూడా మా యొక్క మాట తీరు కానీ, తలంపులు కానీ సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉంచి తండ్రి, మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మేము ఎల్లప్పుడూ కూడా మరి తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకుండా తండ్రి, మా పని అంతా కూడా ఎంతో మరి చక్కగా స్కిల్ఫుల్గా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. మా ప్రాణాలలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి గత రాత్రి అంతా కూడా కాపాడినందుకు వందనములు. విద్యార్థులను మీరు ఎంతగానో కనికరించి వారంతా కూడా సిద్ధపడుతున్నటువంటి ఆ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా తప్పకుండా విజయం అనుగ్రహించి వారు కోరినటువంటి ఫీల్డ్లో సీట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవాప్రభా, వారిని అత్యధికమైన జ్ఞానంతో నింపి ఉన్నత స్థాయికి వారు ఎదిగేలాగా చేయమని వేడుకొంచున్నాము. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నిరుద్యోగులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచండి. వారి పట్ల మీ యొక్క కృప చూపించి తప్పకుండా మంచి ఉద్యోగం అనుగ్రహించండి, లేదా ఒక మంచి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు అనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి నీ యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి దేవా. ఎంతమంది అయితే వివాహముల కొరకు సిద్ధపడుతున్నారో వారిని మీరు కాపాడమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం చేసిన వారికి విజయం అనుగ్రహించండి. మా తండ్రి, ఎవరింటో శుభకార్యాలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా మీరు జయప్రదంగా వాటిని జరిగించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారిని దీవించండి ప్రభా. వారి యొక్క వ్యాపారము చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి, సంతానం కొరకు ప్రార్థిస్తున్న వాళ్ళని దర్శించమని నేను బ్రతిమాలుకుంటున్నాం నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రతి లోటుబాట్లను తీర్చి ప్రభా, ప్రతి లోపమును సవరించి వాళ్ళని పునరుత్థాన శక్తిని నింపి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, గర్భిణీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆది నుండి అంతం వరకు నాయన, ప్రసవించే వరకు కూడా నాయన మీరు తోడుగా ఉండి గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి, సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. మరి మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా నాయన, మరి అనారోగ్యంతో ఏ ఇంట్లో ఏ సభ్యులు బాధపడుతున్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నాయన అస్వస్థతగా ఉన్నవారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ కృప వారి పైన కుమ్మరించి తండ్రి, నీ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. మా ప్రభా తండ్రి, మరి సర్జరీలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని దీవించి వారికి శక్తిని, బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి డయాలసిస్ లేకుండా, మరి కీమోథెరపీ లేకుండా వెళ్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆ భయంకరమైన వ్యాధుల నుంచి వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షించండి దేవా. వారికి స్వస్థత, కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించి ఇంకా ఆ డయాలసిస్ కొరకు కానీ, మరి ఇంకా కీమోథెరపీల అవసరత కానీ రాకుండా కాపాడమని నిన్ను బ్రతిమాలుతున్నాం తండ్రి.
దేవా నీకు ఎంతగానో వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా నాయన కుటుంబంలో ఒక్కరు అనారోగ్యంతో ఉన్న ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆందోళన ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ప్రభా తండ్రి, ఒక శరీరంలో అవయవం లాగానే కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మరి కలిసి ఉంటారు కనుక వారికి ఉన్నటువంటి ఆ సమస్యలో మాకు అందరికీ కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. అయితే మా ప్రభా దాన్ని అంతటినీ తట్టుకోవడానికి మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని దయ ఉంచి స్వస్థపరచండి. పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక యేసు నామములో. ఫ్యాటీ లివర్ సిరోసిస్, ఇంకా అనేకమైన ఇతర బాధల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. దేవా ప్రభా, లంగ్స్లో సంపూర్ణమైనటువంటి శక్తిని అనుగ్రహించండి. మరి గుండె బలమును అనుగ్రహించండి. గుండె ఆపరేషన్లు జరగవలసినటువంటి వారిని దీవించండి. ప్రభా, జరిగిపోయినటువంటి వారు బాగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇంకా అనేకమైన రుగ్మతల తల నుండి అరికాల వరకు నైనా మాకున్న ప్రతి సమస్య, ప్రతి అనారోగ్య సమస్యల నుంచి కూడా మాకు విడుదల యేసు నామములో మీరు ఇస్తారు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దేవా నీకే స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరికీ మీ కాపుదల, భద్రత సమస్తం కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఆదరించండి, వారికి ఉపశమనం దయచేయండి. తండ్రి దేవా నీకు వందనాలు. మా తండ్రి దేవా, మరి మా యొక్క కుటుంబాలలో కానీ మరి మా యొక్క ప్రియమైనటువంటి వారు ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా నాయన రక్షణలోనికి నడిపించండి. ప్రభా, మరి ప్రతి ఒక్కరిని వైపునకు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దుర్వ్యసనాలకు బానిసలైన వారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. తండ్రి, కంప్లీట్గా నాయన వారు విడుదల పొందుకొని నీ బిడ్డలుగా మారుదురుగాక. దేవా, నీవు సమస్తం చేస్తావు, నువ్వే చేయగలవు తండ్రి. నువ్వు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నీవు రక్షిస్తే రక్షించబడతారు. తండ్రి, నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. దేవా, మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి. అక్కడున్న పరిస్థితులను బాగు చేయండి. యెరూషలేమును దీవించండి. వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం వైపు చూడండి తండ్రి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. తండ్రి, ఈ మధ్యకాలంలో జరిగిన దాడిలో ప్రభా, టెర్రరిస్ట్ దాడులలో మరి ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా, జరుగుతున్న పరిణామాలు మరి ఎందు నిమిత్తమో మాకు తెలియదు. మా తండ్రి, మీరు కృప చూపించిన ప్రతి పరిస్థితిని కూడా మరి కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ఒక్కొక్కలను దీవించి వారందరూ కూడా నాయన నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అన్యాయాలు, అక్రమాలు, భయంకరమైన హింసలు జరుగుతున్నాయి. మరి క్రైస్తవులపై అనేకమైన దాడులు జరుగుతున్నాయి. దేవా, కృప చూపించిన ఆయన ప్రభా, ప్రతి పరిస్థితిని కూడా మీరు అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము. దేవా, న్యాయశాఖ, రక్షణ శాఖ అంతా కూడా చక్కగా పనిచేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున, ప్రతి ఒక్కరూ ప్రభా నీ వైపుకు తిరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మోకాలు నీ నామంలో వంగాలి, ప్రతి నాలుక నీ నామమును స్తుతించాలి. నీవు దేవుడవని ఒప్పుకోవాలి. దేవా, ఆ దినం త్వరగా రాజేయమని వేడుకుంటున్నాం. నీ రెండో రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని నమ్ముతున్నాం తండ్రి. మరి దానికి మేము సిద్ధంగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని, అనేకమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ ముఖ కాంతిని వారిపైన ప్రసరింపజేయము తండ్రి. మా ప్రభా తండ్రి, నీ యొక్క శాంతి, సమాధానం వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతూ నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.